అంతేకాదు మరి అధ్యక్ష ఈరోజు మనం వాస్తవమైనటువంటి పరిస్థితులు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల యొక్క సమయంలో ఏ రకంగా అయితే విద్యుత్ శక్తి గురించి మాట్లాడారో అదే రకంగా నా బిడ్డలు నాకు సంబంధించినటువంటి సోదరులు ఒక బెడ్రూమా, అరే ఏంది ఒక దాంట్లో ఎట్లుంటారు, వాళ్ళకి 2 బెడ్రూమ్లు ఇస్తాను, మరి బాత్రూమ్ లెట్రిన్ ఇస్తాను, ఇంకో అడిషనల్ గా హాల్ ఇస్తాను అని చెప్పి 3 లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పని వారు చెప్పుకుంటే మరి అనేక మంది సోదరిమణులు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మురికివాడల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందించారు, సంతోషించారు. మరి టీఆర్ఎస్ కి పట్టం కట్టాలన్నటువంటి అభిప్రాయంతో ఓటేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. మరి ఆ రకంగా వీళ్ళు చెప్పినటువంటి ఒక ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కేటాయింపులు చూసినట్టయితే 1000 కోట్లతో బంగారు తెలంగాణ సాధ్యమా అని చెప్పని ఈ 10 మాసాలకు సంబంధించినటువంటి విషయంలో నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఒకవైపున నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామని మురికివాడ లేనటువంటి ఒక మహానగరంగా దీన్ని ముందుకెళ్తామని చెప్పని అనేక రకాలుగా చెప్పుకుంటున్నటువంటి ఒక మనం కేటాయింపుల్లో చూసినట్టయితే ఈరోజు అల్లే అధ్యక్ష నేను ఆ రకంగా అల్లే అధ్యక్ష నేను అన్ని ఇండ్లు కట్టిస్తామని అన్నావా? అరే ఆరోగ్యానికి మంచిగుంది, మీ ఆరోగ్యం చనిపోయి మీరు మాట్లాడుతున్నారు, ఏమన్నా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఒక నువ్వు ఢిల్లీలో అధికారంలో పెట్టుకొని నువ్వేం పడిచినావు 5 నెలల్లో, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. మేము సంవత్సరం వల్ల అన్ని ఇళ్ళు కట్టిస్తామని మీకు చెప్పినావా? ఏం మాట్లాడుతున్నారే, కొంచెం బాధ్యతగా మాట్లాడండి. మీరు బయట పత్రికల సందర్భంలో చెప్పినటువంటి మాటే హిట్లర్ని కాదు, హిట్లర్ హయ్యనే. నేను ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి వ్యతిరేకంగా నాయకత్వం వహించినటువంటి హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకొని